హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ క్విజీన్. ఈరోజు మటన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ కర్రీకి కావాల్సింది ఒక ఉల్లిపాయ, ఒక టమాటో, 2 కరివేపాకు రెమ్మలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అండి. ఈ మటన్ని కొద్దిగా ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ పెరుగుతో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. మసాలా అండి, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1.5 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి. ఇప్పుడు కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ప్యాన్లో వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. బాగా అటు ఇటు కలుపుతూ చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోండి. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి, కాస్త కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు బాగా కలిదిప్పుతూ ఉల్లిపాయని బాగా వేయించుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించుకొని 1 నిమిషం బాగా వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడకుండా అటు ఇటు కలిదిప్పుతూ చక్కగా వేయించుకోండి. చూస్తున్నారుగా, ఉల్లిపాయలు రంగు మారుతుంది కదా. ఇప్పుడు తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టి టమాటో సాఫ్ట్గా అయ్యే వరకు ఒక 5 నిమిషాలు బాగా మగ్గించుకోండి. చూడండి, ఇప్పుడు టమాటో చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు కారం, ధనియాల పొడి వేసుకోండి. 2 వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ధనియాల పొడిని, కారంని ఒక 1/2 నిమిషం పాటు చక్కగా వేయించుకోండి. బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వేయించుకోండి. ఇప్పుడు ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న మటన్ కూడా వేసేయండి, నీళ్ళతో సహా వేసేయండి. కారం మటన్కి పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. కారం మటన్కి కలిపి ఈ విధంగా 2 బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, మటన్లో నీళ్లు సగం తగ్గిపోయినాయి కదా. మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని మరొక 3 నిమిషాల పాటు ఉడికించుకోండి. చూడండి, ఇప్పుడు మటన్లో నీళ్ళన్నీ తగ్గిపోయినాయి కదా, చిక్కపడింది కదా కర్రీ. ఇప్పుడు కొబ్బరి పొడి, గరం మసాలా వేసుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్లో. చూడండి, 5 నిమిషాల తర్వాత చూస్తే మనకి కర్రీ చిక్కబడిపోయింది కదా, నీళ్ళన్నీ ఇంకిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ముందుగా తరిగి పెట్టుకొని ఉంచుకున్నాం కదా కొత్తిమీర, దానితో ఈ కర్రీని గార్నిష్ చేసేసుకొని స్టవ్ ఆపేసుకోండి. చూడండి, కర్రీ ఎంత బాగుందో. చూడండి, గార్నిష్ చేసుకోండి. ఆ తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలానే ఉంచండి. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే కర్రీ ఈ విధంగా ఉంటుందండి. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.